ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అంటే సినిమా కల్చర్ కి హార్ట్ లాంటివి. కానీ ఇప్పుడు అదే థియేటర్స్ సర్వైవల్ కోసం పోరాడుతున్నాయి. ఒకవైపు ఎగ్జిబిటర్స్ ఇలా కంటిన్యూ అయితే థియేటర్స్ క్లోజ్ చేయాల్సిందే అంటున్నారు. మరోవైపు ప్రొడ్యూసర్స్ మాత్రం ఇది ఒక్క థియేటర్ ఓనర్ సమస్య కాదు అంటున్నారు. ఇప్పుడు మొత్తం టాలీవుడ్ లో ఒక పెద్ద డిబేట్ నడుస్తోంది. పర్సంటేజ్ షేరింగ్ సిస్టమ్ అసలు ఎందుకు ఇంత పెద్ద ఇష్యూ అయింది? ఓటీటీ వచ్చిన తర్వాత థియేటర్ బిజినెస్ పూర్తిగా మారిపోయింది. ఎర్లియర్ ఒక సినిమా 50 days 100 days ఆడేది. కానీ ఇప్పుడు వీకెండ్ కలెక్షన్స్ తర్వాత థియేటర్ రన్ ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోతుంది. అండ్ నౌ that pressure is slowly turning into conflict. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు పెద్ద చర్చగా మారింది పర్సంటేజ్ షేరింగ్ సిస్టమ్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ఎగ్జిబిటర్స్ ఇప్పుడు ఒక్కటై సింగిల్ స్క్రీన్ థియేటర్స్ భవిష్యత్తు కోసం గట్టిగా స్వరం వినిపిస్తున్నారు. తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ నేతలు సునీల్ నారాయణ్, శిరీష్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ప్రెస్ మీట్ లో ప్రస్తుతం ఉన్న రెంటల్ సిస్టమ్ వల్ల థియేటర్స్ సర్వైవ్ కాలేని పరిస్థితి వచ్చిందని అన్నారు. వారి మాటల్లో ఒకప్పుడు సినిమాలు 6 నుంచి 8 వారాలు ఆడేవి. కానీ ఇప్పుడు ఓటీటీ ప్రభావం, ఫాస్ట్ రిలీజ్ కల్చర్ అండ్ ఆడియన్స్ వాచింగ్ హ్యాబిట్స్ మారిపోవటం వల్ల పెద్ద సినిమాలు కూడా 2-3 వారాల్లోనే థియేటర్ రన్ ముగించేస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఫిక్స్డ్ రెంట్ పెట్టి సినిమాలు ఆడించడం వల్ల సింగిల్ స్క్రీన్ థియేటర్స్ భారీ లాసెస్ ఎదుర్కొంటున్నాయని ఎగ్జిబిటర్స్ చెప్తున్నారు. అందుకే మల్టీప్లెక్సెస్ లో ఉన్నట్టే సింగిల్ స్క్రీన్స్ కి కూడా పర్సంటేజ్ రెవెన్యూ షేరింగ్ సిస్టమ్ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మే 29 తర్వాత సమస్యకు సొల్యూషన్ రాకపోతే థియేటర్స్ మూసివేయాల్సిన పరిస్థితి వస్తుందని కూడా వార్నింగ్ ఇచ్చారు. నాకు ఆన్సర్ చెప్పండి. హై బడ్జెట్ మూవీ తెలుగు సినిమానా పాన్ ఇండియా సినిమానా అది చెప్పండి. తెలుగు సినిమా పాన్ ఇండియా సినిమా అయింది. అలా తెలుగు సినిమా లేదు. హై బడ్జెట్ సినిమా పాన్ ఇండియా. పాన్ ఇండియా అన్నప్పుడు మరి బెంగళూరులో ఎందుకు పర్సెంటేజ్ ఇస్తున్నారు, మహారాష్ట్రలో ఎందుకు పర్సెంటేజ్ ఇస్తున్నారు, తమిళనాడు ఎందుకు పర్సెంటేజ్ ఇస్తున్నారు? తెలుగు స్టేట్ ఏం చేసింది? మన సినిమా, మన హీరోలు, మన డైరెక్టర్లు, మన వ్యవస్థ. మనకేది మన థియేటర్లు ఎక్కడ అయ్యారు ఈరోజు? ఇక ఎగ్జిబిటర్స్ కమెంట్స్ పై తెలుగు ప్రొడ్యూసర్స్ కూడా స్పందించారు. హైదరాబాద్ లో జరిగిన ప్రెస్ మీట్ లో రవిశంకర్, నాగవంశీ, సాహు గారపాటి, సుధాకర్ చెరుకూరి తదితర నిర్మాతలు పాల్గొన్నారు. వారి అభిప్రాయం ప్రకారం ఇది ఒక ఎగ్జిబిటర్ సమస్య మాత్రమే కాదు, ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఎవ్రీవన్ ఇన్ ద చైన్ గత కొన్ని సంవత్సరాలుగా భారీ ప్రెషర్ లో ఉన్నారని తెలిపారు. మైత్రి రవిశంకర్ మాట్లాడుతూ, ఇండస్ట్రీ అనేది ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ కలిసి నడిచే వ్యవస్థ. ఒక్కరిని మాత్రమే చూసి డిసిజన్స్ తీసుకుంటే మొత్తం సిస్టమ్ దెబ్బతింటుంది అన్నారు. అలాగే పెద్ద సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్న సమయంలో ఇలా పబ్లిక్ గా డెడ్ లైన్స్ పెట్టడం ఇండస్ట్రీకి మంచిది కాదని చెప్పారు. నాగవంశీ అయితే మరో ఇంపార్టెంట్ పాయింట్ ప్రస్తావించారు. ఇప్పటికే చాలా సినిమాలు ప్రొడక్షన్ చివరి దశలో ఉన్నాయని, ఇలాంటి సమయంలో సడన్ గా బిజినెస్ మోడల్ మార్చడం ప్రాక్టికలీ డిఫికల్ట్ అని అన్నారు. కానీ ఫ్యూచర్ లో పర్సంటేజ్ సిస్టమ్ గురించి మాట్లాడటానికి తాము రెడీ అని, అయితే థియేటర్ గ్రేడింగ్, మెయింటెనెన్స్, టికెట్ ట్రాకింగ్ సిస్టమ్ వంటి అంశాలు కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ అని స్పష్టం చేశారు. కొన్ని సింగిల్ స్క్రీన్స్ లో ఇప్పటికీ ప్రాపర్ టికెట్ ట్రాకింగ్ లేదని, హౌస్ఫుల్ షోస్ పరినా కలెక్షన్స్ ట్రాన్స్పరెన్సీ ఉండడం లేదని ప్రొడ్యూసర్స్ ఆరోపించారు. అలాగే ఆడియన్స్ మళ్లీ థియేటర్స్ కి రావాలంటే సింగిల్ స్క్రీన్స్ కూడా ఫెసిలిటీస్, కంఫర్ట్, సేఫ్టీ విషయంలో అప్గ్రేడ్ అవ్వాల్సిందేనని ప్రొడ్యూసర్స్ అభిప్రాయపడ్డారు. ఏంటంటే ఇప్పుడు ఒక రన్ ట్రాక్ రావాలి, ఒక ట్రాన్స్పరెన్సీ రావాలి, అలాగే ఒక గ్రేడింగ్ ఆఫ్ థియేటర్స్ కావాలి. ఇవన్నీ చాలా ఉన్నాయని మాట్లాడుకుంటే మా టీంలో వాళ్ళు బాగాలేదనే కదా అందరూ బాధపడుతున్నారు. ఇప్పుడు కొంచెం ఎంతో కొంత బెటర్గా తెలుగు ఇండస్ట్రీ ఉంది. తెలుగు ఇండస్ట్రీలో ఫస్ట్ ఒక డిస్ట్రిబ్యూటర్ అనేవాడు ఉన్నాడు, ఒక ఎగ్జిబిటర్ అనేవాడు ఉన్నాడు. మేము ఎన్ఆర్ఐ బిజినెస్ చేస్తే మేము సినిమా అమ్మితే కొనడానికి ఒక డిస్ట్రిబ్యూటర్ ఉన్నాడు. అది వేరే స్టేట్స్లో ఎక్కడా లేదు. దాన్ని కూడా ఇప్పుడు చెడగొట్టి మనల్ని కూడా వాళ్ళ పొజిషన్ తీసుకెళ్లాలని టార్గెట్ ఏంటి నాకు అర్థం కావట్లేదు. వాళ్ళతో కంపారిజన్ ఎందుకు? మనం వాళ్ళకంటే బెటర్ పొజిషన్లో ఉన్నప్పుడు ఇంకా బెటర్గా వెళ్ళడానికి ట్రై చేయాలి, కానీ మనం వెనక్కి వెళ్ళడానికి ట్రై చేస్తాం వాళ్ళ దగ్గరికి. అలాంటి అవసరం ఏం లేదు కదా. మనకి డిస్ట్రిబ్యూటర్ ఉన్నాడు, డిస్ట్రిబ్యూటర్ వచ్చి సినిమా కొంటున్నాడు. సో ఆ డిస్ట్రిబ్యూటర్కి ఏం కావాలో కూడా చూడాలి కదా. ఎగ్జిబిటర్లు ఎంత ఇంపార్టెంట్, డిస్ట్రిబ్యూటర్ కూడా అంత ఇంపార్టెంట్ కదా. డిస్ట్రిబ్యూటర్ని చంపేసి ఎగ్జిబిటర్ని కాపాడాలంటే మీదేం లాజిక్ నాకు అర్థం కావట్లేదు అసలు.
ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇక్కడ బోత్ సైడ్స్ కూడా కంప్లీట్లీ రాంగ్ అనిపించడం లేదు. ఎగ్జిబిటర్ సర్వైవల్ గురించి మాట్లాడుతున్నారు, ప్రొడ్యూసర్ సస్టైనబిలిటీ గురించి మాట్లాడుతున్నారు. కానీ యాక్చువల్ క్వశ్చన్ మాత్రం ఒకటే, ఆడియన్స్ మళ్ళీ థియేటర్స్ కి వస్తారా? ఇక ఈ కాంట్రవర్సీపై ప్రొడ్యూసర్ బన్నీ వాస్ కూడా ఇంట్రెస్టింగ్ కమెంట్స్ చేశారు. ఆయన మాటల్లో, ఇప్పుడు కనిపిస్తున్న భారీ కలెక్షన్స్ యాక్చువల్ ఫుట్ ఫాల్స్ వల్ల కాదు, పెరిగిన టికెట్ ప్రైసెస్ వల్ల మాత్రమే అని అన్నారు. ముఖ్యంగా స్మాల్ ఫిల్మ్స్ పరిస్థితి ఇంకా డిఫికల్ట్ గా మారిందని, ఓటీటీ విండోస్ తగ్గిపోవడం, మల్టీప్లెక్స్ ఫుడ్ ప్రైసెస్ పెరగడం మరియు హీరోల సినిమాల మధ్య ఎక్కువ గ్యాప్ రావడం కూడా థియేటర్ ఆడియన్స్ తగ్గటానికి రీజన్స్ అని చెప్పారు. ఇప్పటికే రెవెన్యూస్ చాలా తగ్గిపోయాయి. ఇలాంటి సమయంలో ఒకరిపై ఒకరు బ్లేమ్ చేసుకోవడం కంటే ముందు ఆడియన్స్ ని థియేటర్స్ కి ఎలా తీసుకురావాలో ఆలోచించాలి అని బనీవాస్ అన్నారు. సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ఫ్యూచర్, ఆడియన్స్ థియేటర్ ఎక్స్పీరియన్స్ మరియు మొత్తం తెలుగు సినిమా ఈకో సిస్టమ్ సర్వైవ్ అవడంపైనే ఈ డిస్కషన్ నడుస్తుంది. ఎందుకంటే థియేటర్ సర్వైవ్ కాకపోతే సినిమా కల్చర్ కూడా స్లోలీ డిసపియర్ అయ్యే ప్రమాదం ఉంది. For more Tollywood content, subscribe to Tollywood NRIs.